హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నాను. ఆ తర్వాత ఇవి రెండు కూడా కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఒక 4 టీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకున్నాను. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, తర్వాత ఒక 4 స్పూన్ల నువ్వులు వేసి అన్నీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి ప్లేట్లో వేసేసుకొని వీటిని చల్లారనిచ్చుకోవాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక 4-5 వరకు ఇక్కడ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే ఆ పచ్చి వాసన పోయే వరకు కూడా మనం పచ్చిమిర్చిని వేయించుకొని తీసేసుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత తీసి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు దొండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని కొద్దిగా మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ దొండకాయల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేగనిచ్చుకోవాలి. ఎక్కువ నూనె పట్టదండి, అంతే. ఒక 2 స్పూన్లు వేసాం కదా, అదే మిగులుతుంది. దీంట్లోకి సరిపడంత సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను నేను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాం. ఎందుకంటే ముందు అది మనం చల్లారనిచ్చుకున్నాం కదా, పౌడర్ పట్టుకోవాలి, దాంట్లోకి జీలకర్ర వేసుకోవాలి కాబట్టి ఇక్కడ వేసేసాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయంత సైజు చింతపండు తీసి అది నానబెట్టి పక్కన పెట్టేసేసుకున్నాను. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ ముక్కలన్నీ కూడా మంచిగా వేగిపోయి ఇట్లా నూనె రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చుకుంటే సరిపోతుంది. వీటిని ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చిన తర్వాత మనకి అన్నంలోకి మంచిగా నెయ్యి వేసుకొని తింటే మంచి టేస్ట్, అండ్ చపాతీలోకి కూడా బాగుంటుంది ఈ చట్నీ. చూడండి ఇలా మంచిగా వేగిపోయాయి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై రోస్ట్ చేసుకున్న అన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మెంతులు, తర్వాత ధనియాలు, నువ్వులు. ఈ నువ్వుల పొడితోటే ఈ దొండకాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. ఇదంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత మంచిగా కొంచెం కొత్తిమీర ఆకు వేసేసుకొని ఆ తర్వాత దాంట్లోనే ఈ రోస్ట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. పైనుండి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ పల్ప్ అంతా టామరిండ్ పల్ప్ అంతా వేసేసుకొని మూత పెట్టి ఒకసారి మరీ మెత్త పేస్ట్ అవసరం లేదు, జస్ట్ ఒక 2 సార్లు అది మిక్సీని తిప్పితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్ద దీనికోసం ఏం జంజాటం అవసరం లేదు, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, తర్వాత ఇంగువ. మీరు ఇంగువ వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. సో నేను వెల్లుల్లిపాయలు లేకుండా, ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను. మీరు కావాలంటే ఉల్లి వెల్లుల్లి కూడా వాడుకోవచ్చు ఈ చట్నీలో. ఇంకా ఆ పోపులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా వేసేసుకొని మంచిగా ఒకసారి ఏదైనా పచ్చి వాసన ఉన్నా పోతుంది, కొంచెం వాటర్ ఏదైనా ఉన్నా పోతుంది. మంచిగా 2-3 రోజుల వరకు ఇట్లా పాడవకుండా ఉంటుంది. ఇంకా ఇదంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి దొండకాయ పచ్చడి అయిపోయింది. టేస్టీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.